హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుచి విత్ రేవతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టపడే టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర. ముందుగా ఒక 50 గ్రామ్స్ చింతపండుని తీసుకొని హాట్ వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను ఒక 3 cups రైస్ కుక్ చేసుకున్నాను. ముందుగానే ఒక 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon ఆయిల్ వేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 teaspoons మిరియాలు, 2 teaspoons మెంతులు, 4 teaspoons ధనియాలు, 2 teaspoons జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1 teaspoon ఆవాలు, 2 teaspoons నువ్వులు వేసుకోండి. నువ్వులు లాస్ట్లోనే వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత 2 to 3 ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యాక ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకోండి. మొత్తం దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన రైస్ ఉంది కదా, దానిలో కొంచెం పచ్చి కరివేపాకు, మీకు తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఒక 60 ml తీసుకున్నాను నేను. దానిలోకి పీనట్స్ వేసుకొని ఫ్రై చేయండి. అవి పక్కన పెట్టేసి మనం చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని ఇలా మొత్తం స్క్వీజ్ అవుట్ చేసి ఇలా థిక్గా రావాలి పేస్ట్. వాటరీగా వస్తే చాలాసేపు పడుతుంది కుక్ అవ్వడానికి. ఇప్పుడు పీనట్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఆవాలు, పచ్చనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, ఇంగువ వేసుకోండి. ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంటుంది. దానిలోకి ఇప్పుడు ఒక 3 to 4 చిల్లీస్ తీసుకొని వేసుకోండి. అవి ఫ్రై అయ్యాక మనం తీసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి. ఇది అనేది మంచిగా కుక్ అవ్వాలి, అవ్వకపోతే టేస్ట్ ఉండదు. ఇప్పుడు దానిలోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 2 to 3 minutes అట్లా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం రైస్లోకి ఫ్రై చేసిన పీనట్స్, ఆ టామరిన్ పేస్ట్ ఉంది కదా, అది ఒక 3/4 వేసుకొని ఒకసారి చూడండి. మీకు సరిపోలేదు, ఇంకా స్పైస్ తినగలం అనుకుంటే ఆ మిగతాది కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో. మీకు ఏదైనా చింతపండు పేస్ట్ మిగిలినట్లయితే ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. అంతే అండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చితే. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రుచి విత్ రేవతి. థ్యాంక్ యూ.